హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పొచ్చు. ఈ మధ్య సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోయింది. సైబర్ క్రైమ్తో పాటు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది నష్టపోతున్నారు. అలాగే ఈ సైబర్ క్రైమ్స్ కాల్స్ నుంచి లక్షల విలువైన మనీని సైతం చాలామంది పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బారి నుండి కాపాడే వ్యక్తి అని చెప్పొచ్చు. ఈయన గురించి చెప్పాలంటే ఎన్ఐటి గ్రాడ్యుయేట్, అలాగే సైబర్ క్రైమ్ వారియర్ మన మాధవరెడ్డి గారు ఈరోజు మెగా 9 స్టూడియోలో నాతో పాటు ఉన్నారు. మరి ఆయనను అడిగి అసలు ఈ సైబర్ క్రైమ్స్ నేరాలు ఎలా జరుగుతాయి, ఇప్పుడు ఈ మధ్య చర్చనీయాంశంగా ఇంటర్నేషనల్గా ఒక బెట్టింగ్ యాప్స్ విషయం అయితే చర్చనీయాంశం అవుతుంది. మరి వాటిని నివేదించగల అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? ఫైన్. మీడియా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ మధ్య మీ వీడియోలే యూట్యూబ్లో ఎక్కడ చూసినా మీరే కనిపిస్తూ ఉన్నారు. అంటే దీని గురించి మాట్లాడే వ్యక్తులు చాలా తక్కువ, దీని మీద నాలెడ్జ్ ఉండే పర్సన్స్ కూడా చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఇంటర్నేషనల్ అంటే పెద్ద పెద్ద మీడియా న్యూస్ ఛానల్స్ సైతం, పేపర్స్ ఎక్కడ చూసినా టాలీవుడ్లో ఈ బెట్టింగ్ యాప్స్ సంచలనం రేగుతుందనమాట. నా అన్వేషణ అని చెప్పేసి అతను ఒక టూరిస్ట్ అనమాట. చాలా దేశాలు తిరుగుతూ ఉండేటైనా సడన్గా అలా ఒక్కసారిగా ఆ బెట్టింగ్స్ యాప్ గురించి చెప్పడం వల్ల ఇదంతా ఒక చర్చనీయాంశం అయిపోయింది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎందుకు వచ్చింది, అంటే ఇంతవరకు వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ సోకాల్డ్ బెట్టింగ్స్ అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అవును, గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఏదో ఒక సామెత అంటారు కదా, పెళ్ళి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదని. అవును. అంటే అన్వేషణ చెప్పేంత వరకు ఇది తెలియదా అంటే అట్లని లేదు, 100% అందరికీ తెలుసు. అన్వేషణ ఏం చేసినాడంటే వాళ్ళకి ఏదో ప్రొఫెషనల్ రైవలరీను కారణాలు ఏదైతేనే అని ఒకరికొకరు అక్యూజ్ చేసుకుంటూ మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అట్లా ముందుకు వచ్చింది. అంతకుముందే ఆల్మోస్ట్ 1 year బ్యాక్ నుంచి ఈ ఫైట్ స్టార్ట్ అయింది. రవి సామ్రాట్ అని ఎవరెవరో తెలియదు. బట్ ఎనీహౌ ఏది చూసినా కానీ ఈ సైబర్ క్రైమ్స్ను ఓవరాల్గా ఎలా ఎండ్ చేయాలనే దాని గురించి ఎవరు పెద్దగా మాట్లాడలేదు. మీరు గమనించండి, ఈ బెట్టింగ్ యాప్స్ను వాళ్ళు ప్రమోట్ చేసినారు, వాళ్ళని శిక్షించండి, ఇలాంటిదే ఉంది. అసలు బెట్టింగ్ యాప్స్కు మూల కారణాలు ప్లస్ బెట్టింగ్ యాప్స్కు ఎవరు బలి అవుతున్నారు దీని గురించి ఏం పెద్దగా మాట్లాడలేదు. అసలు బలి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పటికైనా ఒక ప్రాబ్లంను అరికట్టాలంటే దాని గ్రాస్ రూట్స్కి వెళ్ళాలి. అదే ఆప్షన్ బ్యాన్ చేయాలి, ఆడే వాళ్ళని ఆడనీకి ఉండదు, మధ్యలో ఇన్ఫ్లుయెన్సర్స్ను కూడా కంట్రోల్ చేయాలి. బట్ మీరు ఓవరాల్గా చూస్తే ఇప్పుడు అంతా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఫైటింగ్ ఉంది, నడుస్తుంది. దిస్ ఇస్ ఆల్సో గుడ్, బ్యాడ్ అనట్లేదు. బట్ దానికంటే ముందు అసలు ఈ ఆడే వాళ్ళకి ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇది ఆడితే తప్పు అంటే ఇది ఆడితే ప్రమాదము అని మనం చెప్పగలిగినాం అనుకో, స్కూల్ లెవెల్లోనో, కాలేజీ లెవెల్లోనో, కమ్యూనిటీ లెవెల్లోనో, లేకపోతే కంపెనీస్ లెవెల్లోనో, ఆర్గనైజేషన్స్ లెవెల్లోనూ. ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడ ఉంటాడు? ఏదో ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఉంటాడు, ఎంప్లాయ్మెంట్లోనే ఉంటాడు, లేకపోతే గాలికి తిరుగుతుంటే సమాజంలోనే ఉంటాడు. ఈ 3 స్థాయిల్లో ఎక్కడో చోట అవేర్నెస్ ఇచ్చినాం అనుకోండి, సో ఇలా జరుగుతున్నాయి జాగ్రత్త అని ఆల్రెడీ ఎప్పటి నుంచో టీవీలో చెప్తున్నారు, పోలీసులు చెప్తున్నారు, మీడియాలో చెప్తున్నారు, చాలా చూస్తున్నాం. ఇప్పుడు ఎందుకు అటెన్షన్ క్రియేట్ అయిందంటే సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సోకాల్డ్ సెలబ్రిటీస్ మీద కేసులు పడుతున్నాయని పెడతాం. అంటే కేసులు పడకోకుంటే ప్రాబ్లం లేనట్లా కాదు కదా. సో నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ సైబర్ నేరాల గురించి మాట్లాడుతున్నాను. క్లియర్గా చెప్పేది ఏంటంటే ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే ఈ యాప్స్ బిహైండ్ ఉండే వాళ్ళు డబ్బుల కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఈ రూపంలో కాకుండా ఇంకో రూపంలో చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫ్లుయెన్సర్ ఇండియాలో లేడు, ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, అమెరికన్ పౌరుడే, కానీ తెలుగులో అప్పుడైనా చేయొచ్చు కదా ప్రోగ్రామ్. ఎందుకు తెలుగు వాళ్ళు చాలామంది చేస్తున్నారు కదా, అమెరికా నుండి కూడా, కెనడా నుండి కూడా. మరి వాళ్ళ మీద కేసులు పెట్టగలుగుతారా? పోలీసులు పెట్టలేరు కదా. పెట్టినా కానీ వాళ్ళ జ్యూరిడిక్షన్ ఇక్కడ కాదు కదా. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇన్ఫ్లుయెన్సరా, హీరోనా, హీరోయిన్ కాదు, వాళ్ళ మాటలు నమ్మొద్దు అనేటట్లు తయారు చేయాలి వీళ్ళని. అది ఎట్లా వీలవుతుందంటే త్రూ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా, త్రూ కంపెనీస్లో రెగ్యులర్గా సెషన్స్ ద్వారా. ఎట్లా చెప్పాలంటే మీరు ఆడితే మీ టైం పోతుంది, మీ డబ్బులు పోతాయి, మీ ప్రాణాలు పోతాయి. సో ఆన్లైన్ ఏదైనా కానీ, ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ చూద్దాం కానీ, ఏదైనా కానీ మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి ఆన్లైన్ బెట్టింగ్ వరకు ఎవడు గెలవలే. ఎవడన్నా గెలిచినోడు ఉంటే చెప్పండి. కనీసం ఆఫ్లైన్ గేమ్లో అయితే 6 మంది ఉంటే, ఒక పత్తాలు 6 మంది ఆడుతున్నాను అనుకో, 4 ఆడుతున్నాను అనుకో, ఓడన్నా గెలుస్తాడు. ఇక్కడ అందరూ ఓడిపోతారు. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ అల్గరిథం అట్లా ఉంటుంది. లేదు మీకు డౌట్ రావచ్చు, ఓకే క్రికెట్ లాంటిది బెట్టింగ్ చేస్తాం, ఎవరు గెలుస్తారని. స్టిల్ అక్కడైనా కానీ మీకు
అక్కడైనా కానీ కంట్రోల్ మీ చేతుల్లో ఉండదు కదా, అవును. ఎవరో గేమ్ వాడు ఫిక్సింగ్ అయినారంటే మీరు పోతారు కదా, పోతారు. అదొకటి. మీరు డబ్బులు బెట్ చేసినారంటే ఫస్ట్ మీరు వానికి డిపాజిట్ చేస్తారు. మీరు గెలిచిన తర్వాత అయినా ఇస్తాడని గ్యారెంటీ ఉందా? లేదు. ఆల్రెడీ వాళ్ళు విలన్లు, ఆల్రెడీ అవును. పులి బోన్లో మీరు చెయ్యి కాదు తల పెట్టినారు, బతకనికి అవకాశం ఉందా? లేదు. అంటే మీరు కట్టిన డబ్బులు కూడా గ్యారెంటీ లేదు ఎన్నికోసారి. అవును. ఒకటండి, ఏదో నాగుపాముతో సహవాసం చేసినట్లే అన్నట్టు. అవును. నాగుపాముతో సహవాసం చేసినట్లే, అన్లెస్ మీరు ఆ నాగుపాము కాటేసినా కానీ తట్టుకోగల శక్తి ఉంటేనే తప్ప ఇది చేయదు. సో ఈ బెట్టింగ్కు తమ భేదం లేదు, వృత్తితో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, వయస్సుతో సంబంధం లేదు. ఇంకా యంగర్ ద ఏజ్ మోర్ ద డేంజర్ లెక్క ఉంది అన్నట్టు. సో చాలామంది పెద్దవాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు, వాళ్ళకి తెలియదు వాళ్ళ మనవరాళ్ళు ఇలా మొబైల్ వాడుకొని గేమ్స్ ఆడి డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి, వాళ్ళ పెన్షన్ డబ్బులన్నీ అవుట్ అవుతున్నాయి. సో ఇక్కడ బేసికల్గా ఏంటంటే సమ్వేర్ మనం మోరల్స్, ఎథిక్స్ ఇవి చాలా చెప్పాలా. ఆ A+B² లైఫ్లో ఎక్కడా పనికిరాదు, దాన్ని బట్టి పెట్టించి చెప్తుంటారు. అవును. ఇక్కడ ఇది కనీసం 3 నెలలకు ఒకసారి రెగ్యులర్గా ప్రతి న్యూస్ని విడమర్చి చెప్పాలి, స్టూడెంట్స్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది జరిగింది, దీనివల్ల జరిగింది, ఇలా జరిగింది. లేకపోతే ఏమవుతుందంటే రేపొద్దున అంతా అయిపోయినాక బాధపడాలి. అవును. వేలు కాదు, వందలు కాదు, మామూలుగా మేము సరదాగా కాలేజీలో చదువుకునేటప్పుడు కార్డ్స్ అంతా ఆడుకుంటుండే. ఇప్పుడు ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు కూడా ఆడతారు. మహా అంటే ఎంత ఆడతారు, 500 లేకపోతే 1000 ఆడతారు. రోజంతా ఆడినా కానీ 10,000 పోగొట్టుకోరు. ఒకవేళ ఏదో 16,000 కౌంటో లేకపోతే ఏదో సంథింగ్ కౌంట్ అంటారు కదా, అట్లా ఆడితేనే తప్ప స్టిల్ లిమిటేషన్ ఉంటుంది. మీ ముందరనే ఎవరికొరికి పోతాయి. 100% కంట్రోల్లో ఉంటుంది గేమ్, అన్లెస్ దాన్ని ఏమంటారు చూడి మీకు సరిగ్గా ఆడేదానికి ఆడకూడదు. ఆన్లైన్లో మీరు 1,00,000 అయినా చేయొచ్చు, 2 లక్షలు అయినా చేయొచ్చు, 1 కోటి అయినా చేయొచ్చు సింగిల్ క్లిక్తో. అసలు మీ చేతిలో కంట్రోలే ఉండదు. అసలు ఫర్గెట్ అబౌట్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఫర్గెట్ అబౌట్ మనం ఆడకపోవడం తప్పిస్తే దీనికి అంతం లేదు. మనం ఆడకూడదు, అప్పుడే అంతమవుతుంది. అంతేగాని ఎవడో ఫాల్తుగాడు ఇన్ఫ్లుయెన్సరు, వాడు హీరో అయితేమి హీరోయిన్ అయితేమి, మీ లైఫ్లో ఏం ఉద్ధరించినారు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ కావడానికి? వాట్ దే కాంట్రిబ్యూటెడ్ ఇన్ యువర్ లైఫ్? నథింగ్. మరి వాళ్ళ మాటలు నమ్మి మీరు, అంటే వాళ్ళు గడ్డి తినమంటే తింటారా, లేకపోతే వాళ్ళు పెంట మీద తొక్కమంటే తొక్కుతారా, లేకపోతే కరెంట్ పట్టుకోమంటే పట్టుకుంటారా, లేకపోతే ఒక 20-30 ఫ్లోర్స్ బిల్డింగ్ ఎక్కి దుంకమంటే దుంకుతారా? మరి ఆడమంటే ఎందుకు ఆడుతున్నారు? వాని స్వార్థం కోసం ఆడమంటే మీరు ఆడుతున్నారంటే వాడు కాదు కరెక్ట్, మీరు తప్పు. నేను చాలా చోట్ల చెప్తుంటాను, మొబైల్ను మీరు వాడుకోలేకపోతే మొబైల్ మిమ్మల్ని వాడుకుంటుంది. అంటే మొబైల్ ద్వారా ఎవడో ఫాల్తుగాడు మిమ్మల్ని ఆడుకుంటాడు, వాడుకుంటాడు. అది ఏ రూపమైనా కావచ్చు, చెప్పలేం. టు ది ఎక్స్టెంట్ ప్రాణాలు పోయేంత వరకైనా కావచ్చు. బేసికల్గా చెప్పాలంటే మనము ముఖ్యంగా మిగతా క్రైమ్లు ఏమో కానీ సైబర్ క్రైమ్స్ అయితే మాత్రం విక్టిమ్ బేస్డే జరుగుతాయి. విక్టిమ్కి అవగాహన లేకుంటే జరుగుతాయి. విక్టిమ్తో సంబంధం లేకుండా జరిగే క్రైమ్స్ లెస్ దాన్ 1%. 99% విక్టిమ్ సహకారంతోనే జరుగుతాయి. ఏ కైండ్ ఆఫ్ క్రైమ్ అయినా. నా సహకారం లేనిది వాడు నా పర్సనల్ లైఫ్లో ఎట్లా వస్తాడు చెప్పండి? నేను క్లిక్ చేస్తేనే నా మొబైల్ హ్యాక్ అవుతుంది, నేను ఓటీపీ చెప్తేనే నా బ్యాంకులో డబ్బులు పోతాయి, లేకపోతే నేను ఇంకొకటి రెస్పాండ్ అయితేనే ఏదో లోన్ యాప్లో వాళ్ళు సతాయిస్తారు, ఇంకొకటి సతాయిస్తారు. సో అంటే నేను ఒకటని కాదు చెప్పేది, ఏదేమైనా కానీ విక్టిమ్కి అవేర్నెస్ లేకపోవడం వల్లనే మోసపోతున్నారు. అదే కాక తెలంగాణ గవర్నమెంట్ మెట్రో స్టేషన్ల మీద కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. మరి గవర్నమెంట్కి తెలియదు అనుకోవాలా, లేదంటే గవర్నమెంట్కి తెలిసే ఇదంతా జరుగుతుంది అనుకోవాలా? ఇంకొక వైపు సజ్జనార్ గారు ఇవి ఎవరైతే వీళ్ళు అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్, యాక్టర్స్ వీళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తున్నారు. మరి ఆయన కూడా ప్రభుత్వాన్ని కూడా ఎదిరించాలి కదా, ఎందుకు దాని గురించి మాట్లాడకుండా వీళ్ళ మీద అంత కేసులు పెట్టుకొని పోతున్నారని అనుకుంటున్నారు? ఇక్కడ ఐ థింక్ మెట్రో గురించి మీరు చెప్పినది కరెక్టే. ఐ థింక్ మెట్రో ఎండి కూడా రెస్పాండ్ అయినాడు దాని గురించి, మేము తీసేస్తాము యాడ్స్ అన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వం కానీ ఇంకోరు కానీ దాంట్లో చట్టపరిధిలోనే పనిచేస్తారు. ఒకవేళ చట్టపరిధిని దాటితే ఎనియో వాళ్ళకి శిక్షార్హులు, మనం కరెక్ట్గా తెలియదు ఎగ్జాక్ట్గా. ఇక్కడ సమ్ గైడ్ లైన్స్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బెట్టింగ్ అనేది లాజిక్ మీద అయితే అలౌడ్, లక్ మీద అయితే నాట్ అలౌడ్ అనేది ఉంది అన్నట్టు. అర్థమైందా? సో లాజిక్ మీద అయితే అలౌడ్, లక్ మీద అయితే నాట్ అలౌడ్. వాటికేనా అని చాలా స్టేట్ గవర్నమెంట్స్ బ్యాన్ చేసినాయి అప్లికేషన్స్. సో బ్యాన్ చేసినాయి, మేబీ అవి VPN ద్వారానో ఇంకోటి ద్వారానో యాక్సెస్ చేసుకోవచ్చు, బ్యాక్ ఎండ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు,
డైరెక్ట్ హార్డ్ ఏపీకే ఫైల్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు ఏదైనా కానీ. ఏదైతే నాకు తెలిసి చట్టపరిధిలో కేసులు పెట్టాలని పెడుతున్నారు, చట్టపరిధిలో కేసులు పెట్టుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషను లైక్ డ్రగ్స్ను తీసుకోవడం ప్రమోషన్ చేసిన లాంటిదే అనుకో, అంతే కదా. సో అట్లయితే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళను ఎలా అయితే కేసులు పెడుతున్నారో బెట్టింగ్ ఆడే వాళ్ళని కూడా పెట్టాలి, అప్పుడన్నా కనీసం తగ్గుతుంది అన్నట్టు. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఎట్లా పెట్టాలి. సో మెయిన్ ఆ బెట్టింగ్ ఎవరైతే ప్రమోటర్స్ ఉంటారు కదా, ప్రమోటర్స్, సో వాళ్ళు ఇండియా మన జ్యూరిడిక్షన్లో ఉంటే వాళ్ళని కూడా ఆ బెట్టింగ్స్ను బ్యాన్ చేయించడము, లేకపోతే వాళ్ళను చట్టపరిధిలోకి తీసుకొచ్చి వాటికనే ఐ థింక్ ఈ ఫ్యామ్ కరెక్ట్ 200-300 యాప్స్ ఈ మధ్యన బ్యాన్ చేసినారు బెట్టింగ్ యాప్స్. చేశారు. ఓకే, సో ఇక్కడ విషయం ఏంటంటే ఏదేమైనా కానీ మనము జాగ్రత్తగా లేకుంటే ఎవరో వచ్చి ఏదో రూపంలో క్లిక్ చేయించి మీ గేమ్స్ ఏదో కొన్ని క్రెడిట్ పాయింట్స్ ఇవ్వడము, స్టార్టింగ్లో 5,000 10,000 గెలిచేటట్లు చేయడము, అలాగే ఏమైనా చేస్తుంది కదా. సో తర్వాత పోగొట్టుకుంటారు. ఎంత పోగొట్టుకుంటారంటే పోయిన చోట గెలుచుకోవాలని జీవితాంతం మునిగిపోతారన్న. సో కొన్ని చోట్ల ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ భార్య 2 పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్నారు. చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ భార్య వాళ్ళ పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్నారు. నాకు తెలిసి పర్సనల్గా డబ్బులు పోగొట్టుకున్న చాలా మంది ఉన్నారు. ఇంకొకటి జోక్ ఏంటంటే వీళ్ళు గ్యాంబ్లింగ్ బెట్టింగ్ చేసింటారు కాబట్టి పోయి పోలీసు వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వలేరు, ఎందుకంటే చేసింది తప్పు కదా. మిగతా క్రైమ్లో అయితే అది కనీసం నేను మోసపోయినా అని చెప్పడానికి అవుతుంది. పోయి పోలీసు వాళ్ళు అరే ఎందుకు ఆడినెవరు అంటారు, అంతే కదా. సో బేసికల్గా ఏంటంటే అడసు తొక్కనేలా కాలు గడగనేలా, ఎవరు ఆడమన్నారు, ఎవరు బాధపడమన్నారు, వాళ్ళ కొద్దిగన్నా ఇంగిత జ్ఞానం ఉంటే ఆడకూడదు. ఇంకా వాడు ఎవడన్నా ఆడుతున్నాడంటే వాని దిమాగ్ మెదడు లేనట్లు లెక్క, సింపుల్గా లేనట్లే, అంటే ఉన్న పని చేయనట్లు లెక్క. సో నేనేం చెప్తానంటే ఇది అరికట్టాలంటే ఒక సినిమాలో ఏదో చెప్తాడు అన్నట్టు, హీరోని వీళ్ళనో ఏదో చెప్తారు, ఆద్మీకో మత్ మారో సోచుకో మారో అని. మనిషిని చంపద్దు, మనిషి ఆలోచన చంపాలి. సో ఈయన్ని ఎవరైతే విక్టిమ్ ఉంటారో, విక్టిమ్ అవ్వబోతారో వాళ్ళను ఆడితే ఇలా నష్టపోతారు, ఆడితే ఇలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఆడితే మీ టైం పోతుంది, మీ కెరియర్ పోతుంది. స్టూడెంట్కి అయితే స్టూడెంట్ వన్ టైం అంతా ఎగ్జామ్ స్టడీస్ బదులు దీని మీద పెడతాడు. అవును. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆ A+B హోల్ స్కోర్తో పాటు ఇవి కూడా నేర్పిస్తే కొద్దిగా బాగుంటుంది, అంటే చెప్తే. లేకపోతే నాట్ ఓన్లీ స్టూడెంట్ ద్వారా వాళ్ళ పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఒకవేళ మన మెగా9 ద్వారా వాళ్ళు ఏమన్నా ముందుకు వస్తే మేము జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం, పేరెంట్స్ కూడా. సో ఏదైనా అంటే నేను చెప్పేది పాసిబిలిటీ ఏంటంటే హౌ వీ కెన్ ప్రివెంట్ ఇట్. మీరు బాగా చూసినారంటే మెడికల్ లాంగ్వేజ్లో చూసినారనుకోండి, ఏ మెడికల్ లాంగ్వేజ్లో అయినా ప్రివెన్షన్ మీద ఎక్కువ ఖర్చు అవుతుందా లేకపోతే క్యూర్ మీద ఎక్కువ ఖర్చు అవుతుందా? ప్రివెన్షన్ మీద ఎక్కువ. ఇప్పుడు మనం పోలియో డ్రాప్స్ కావచ్చు, లేకపోతే కరోనా వ్యాక్సిన్ కావచ్చు, కరోనా వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఎంత ఖర్చు అవుతుంది, కరోనా వ్యాక్సిన్ ఎంత ఖర్చు అవుతుంది, అంతే కదా. సో ఏదైనా ఎనీ డిసీజ్ ప్రివెన్షన్, దిస్ ఇస్ అనదర్ డిసీజ్, ఇట్ షుడ్ బి ప్రివెంటెడ్ బై అండర్స్టాండింగ్ ఇట్. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఓకే నో ప్రాబ్లం, బట్ ఇన్ఫ్లుయెన్సర్స్ వేరే దేశంలో ఉంటే ఏం చేస్తారు, గేమ్ ప్రమోటర్స్ వేరే దేశంలో ఉంటే ఏం చేస్తారు. ఎప్పటికైనా కానీ ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ప్లేసులు మారుస్తుంటారు, పొజిషన్ మారుస్తుంటారు. గవర్నమెంట్ వాళ్ళని ట్రాక్ చేసే లోపల దే కమ్ విత్ అనదర్ ప్రాబ్లం. సో బేసికల్గా ఈ విక్టిమ్స్కి అవగాహన ఉంటే, ఇప్పుడు వాడు ఎంతనే చేయని ఏమన్నా చేయని నేను ఆడగలుగుతానా చెప్పండి గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్ ఎందుకు ఆడను? తెలుసు కాబట్టి. తెలుసు, అవును. ఎందుకు? అదంతా ప్రోగ్రామ్డ్, ఎప్పటికైనా మోసపోతాము, అంటే ఎప్పటికైనా మనకు డబ్బులు రావని తెలుసు కాబట్టి, అంతే కదా. ఇప్పుడు బాల్ నీ చేతుల్లో ఉందనుకోండి, ఇంకా మీరు ఏదైనా చేయొచ్చు కదా. అంటే ప్రోగ్రామ్ అంతా వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు యూజ్లెస్ కదా. అవును. ఇంకా అంటే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ బాలకృష్ణ గారిది, ఫేమస్. అందులో పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం వస్తారు. అది కాకుండా మెయిన్గా సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తే ఆడియన్స్కి ఓ నా సెలబ్రిటీ కదా అని చెప్పేసి వాళ్ళకి మైండ్లోకి ఇంకా పోతుంది అనమాట. అయితే ఒక విక్టిమ్ వీడియో చూశాను అనమాట, RTV వాళ్ళకి మాట్లాడడం జరిగింది. అన్స్టాపబుల్ షోలో ప్రభాస్ వచ్చినప్పుడు ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం జరిగింది, అంటే స్పాన్సర్స్ చేస్తున్నారనమాట. బెట్టింగ్ యాపే షోని స్పాన్సర్ చేస్తుంది. సో దాన్ని చూసి నేను బెట్టింగ్ చేశానని చెప్పి చెప్తున్నారనమాట. అసలు ఇంత పెద్ద షో అన్స్టాపబుల్ అనేది ఇప్పుడు చాలా పెద్ద షో, వైరల్ అయిన షో. మరి బాలకృష్ణ గారు అందులో హోస్ట్గా చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళే దీన్ని ప్రమోట్ చేసి మరి ఆడియన్స్ ముందుకు తీసుకెళ్తుంటే మరి దాన్ని ఏమనాలి? బాలకృష్ణ ఒక యాక్టర్ అక్కడ. బేసికల్గా బాలకృష్ణ తన పోర్షన్ చేసింటాడు,
ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఎస్ సో మెయిన్ ఆ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబుల్, ఎందుకంటే ప్రొడ్యూసర్కే కదా ఇది ఇచ్చేది, లేకపోతే ఆ ప్రోగ్రామ్ ఎవరు డైరెక్టర్ ఎవరు ఉంటారు కదా, డైరెక్టర్కే ఉంటారు. సో డైరెక్టర్ ఈజ్ మోర్ రెస్పాన్సిబుల్, ఎందుకంటే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ యాడ్స్ తెచ్చుకునేది వాళ్ళే. సో అలాంటి ప్రోగ్రాంలో మాలాంటి వాళ్ళతో 4 మాటలు మాట్లాడితే రివర్స్లో మంచి కూడా జరుగుతుంది కదా. అవునవును, మంచి కూడా జరుగుతుంది, కాకపోతే మంచి కంటే చెడు ఎక్కువ మనకి తీసుకుంటాం. మంచి మేము డబ్బులు ఇవ్వలేము, వాళ్ళు డబ్బులు ఇస్తారు అన్నట్టు, అది ప్రాబ్లం. సో సొసైటీ దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అడిషనల్గా ఈ ప్రాబ్లమ్స్ యాడ్ అవుతున్నాయి. సో అట్లీస్ట్ మీరు అన్నట్లు ఈ ప్రోగ్రామ్ చూసైనా మన లాంటి వాళ్ళని కొంతమందిని పిలిపించి ఇట్లా 4 మంచి మాటలు కూడా చెప్పియచ్చు కదా. అవి ప్రోగ్రాంలు మంచివో చెత్తవో తెలియదు. నేనైతే ఐ డోంట్ సీ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ సో కాల్డ్ ఇవన్నీ, ఎందుకంటే నాకు తెలుసు నా లైఫ్లో ఏ రకంగా పనికిరావు. సో దానివల్ల ఇప్పుడు సపోజ్ నేను 1 అవర్ స్పెండ్ చేసినా అనుకో, ఐ లూజ్ 1 అవర్ మై టైం. నేను 1 అవర్ రెస్ట్ అయినా తీసుకోవచ్చు, దాని బదులు నా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది కదా రెస్ట్ తీసుకుంటే. సో మనం ఓకే, నేనేం యూట్యూబ్ వీడియోస్ చూడను కాదు, నాకు మానసిక ప్రశాంతత కావచ్చు, లేకపోతే నాలెడ్జ్ కావచ్చు, లేకపోతే ఇంకా ముఖ్యంగా కొన్ని పర్టికులర్ ఛానల్స్ ఇన్స్పిరేషన్ కోసం ఇలాంటి ఛానల్ చూస్తాం. లేకపోతే ఏమవుతుందంటే మీరు 1000 జన్మలు ఎత్తినా కావాల్సినంత స్టఫ్ ఉంది చూడడానికి, అర్థమైంది కదా. సో దెర్ ఇస్ నో ఎండ్. మీరు ఏం చేయాలంటే లైక్ మీకు సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నెట్ యూసేజ్ గురించి చెప్పాలంటే మీరు ఒక బస్ స్టాండ్కి పోతారు, ఆడ ఒక 100 బస్సులు ఉంటాయి, మీరు ఏ బస్సు ఎక్కుతారు? నేను ఎక్కడికి పోవాలనుకుంటే ఆ బస్సు. యూట్యూబ్ కూడా అలాంటిదే, కొన్ని లక్షల వీడియోలు ఉంటాయి, మీరు ఏ వీడియో చూడాలనుకుంటే ఆ వీడియో చూడాలి. అంతేగాని ఆడ వచ్చిన వీడియోలన్నీ ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు, ఈ వీడియో చూస్తే మీరు మూర్చబడిపోతారు, ఇలాంటి అన్ని హెడ్డింగ్లు చూసి పోతున్నారనుకోండి, మీరు ఏ బస్ అంటే ఆ బస్ ఎక్కినట్లే. సేమ్ అట్లనే మీరు మాల్కి పోతారు, కొన్ని 100 వస్తువులు ఉంటాయి, ఏ వస్తువులు తీసుకుంటారు? నాకేం కావాలంటే అదే. అయినా కానీ బిల్లింగ్ కౌంటర్ దగ్గర మీకు అన్వాంటెడ్ వస్తువులు పెట్టింటారు, మీతో అదే పనిగా కొనిపిస్తారు. మనం చూసి కొనేస్తాం, మన దగ్గర మనకు మెదడు లేకుంటే కొనేస్తాం, మెదడు ఉంటే ఇది కూడా అంతే. అర్థమైంది కదా. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలన్నా, చెరువు నిండా నీళ్లు ఉన్నాయి, ఎన్ని తాగుతారు మీరు? తాగలేము, ఒకవేళ గలీజ్గా ఉంటే. గలీజ్ కాదు, మామూలు మంచిగా నీళ్ళు ఉన్నాయి, ఎన్ని తాగుతారు? తాగలేము అసలు, మామూలుగా అయితే కొద్దిగా, ఏదైతే ఎప్పుడైనా దాహం అయితే కొన్ని, అంతే కదా. సో అంతే, ఈ ఇంటర్నెట్ అనేది ఓషన్ లాంటిది, అంతే. మీకేం కావాలో తీసుకోవాలా, మీకేం కావాలో తెలియకోకుంటే మిమ్మల్ని ఎవడు కాపాడలేడు, ఎవడు కాపాడలేడు, నేను చెప్తున్నా. అదే దేవుడు కానీ ఇంకా లేకపోతే ఇంకా గవర్నమెంట్ కానీ ఇంకోటి కానీ ఎవరు కాపాడలేరు. మిమ్మల్ని ఎవరు కాపాడతారంటే మీరంతకు మీరే కాపాడుకోగలుగుతారు, అంతే. ఇంకా నీట్గా అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పాలన్నా, మీరు ఒక బుక్ స్టాల్కి పోతారు, కొన్ని 100 పుస్తకాలు ఉంటాయి, ఏ పుస్తకాలు తీసుకుంటారు మీరు? నేను ఏది చదవాలనుకుంటే అది. మీరు షాప్కి పోతారు, కొన్ని 100 డ్రెస్సులు ఉంటాయి, ఏ డ్రెస్ తీసుకుంటారు? నచ్చిన డ్రెస్ తీసుకుంటారు, అంతే కదా. సో అదే థియరీ ఈ సోషల్ మీడియాకి అప్లై చేయాలి. నేను చెప్పేది సింపుల్ లాంగ్వేజ్లో, నేను చెప్పేది ఐఎమ్ నాట్ టెల్లింగ్ దిస్ వన్. మీరు క్రాస్ రోడ్స్కి వచ్చి ఎక్కడ పోవాలో తెలియనప్పుడు ఎక్కడ పోయినా ఒకటే, అంతే కదా. సో మిమ్మల్ని ఎవరు కాపాడతారంటే మిమ్మల్ని మీరే కాపాడుకోగలుగుతారు. ఇంకా కావాలంటే ఇన్ఫ్లుయెన్సర్స్, ప్రమోటర్స్ మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లోకి తీసుకుపోతారు కావాలంటే. సో నేను ఐ హానెస్ట్లీ రిక్వెస్ట్ సో కాల్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళ కస్టమర్స్ ఎవరు? స్టూడెంట్స్ పేరెంట్స్. అట్లనే కంపెనీకి ఎంప్లాయీస్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు. వాళ్ళ ఎంప్లాయీస్ని కస్టమర్స్ను కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఎందుకంటే ఎంప్లాయీ నష్టపోయినా పర్ఫార్మెన్స్ ఇవ్వలేడు, కస్టమర్ నష్టపోయినా ఈ కాంట్ గెట్ ద బిజినెస్. అంటే స్టూడెంట్ నష్టపోయినా అడ్మిషన్ పోయినట్లే, స్టూడెంట్ పేరెంట్ నష్టపోయినా కానీ స్టూడెంట్ డిస్కంటిన్యూ అవుతాడు కదా. సో ఈ జ్ఞానము విద్యాలయాలకు వచ్చినప్పుడు కొద్దిగా మనం సైబర్ నేరాలు తగ్గించవచ్చు. అవి వస్తాయో రాదో తెలియదు మనకి, ఎందుకంటే విద్యాలయాలు నడిపే వాళ్ళకు ఎంతవరకు తెలివి ఉందో తెలియదు. వాళ్ళు ధనార్జనే కాకుండా జ్ఞానార్జన కోసం పనిచేస్తే, అంటే జ్ఞానం ఇవ్వడానికి పనిచేస్తే ధనం తీసుకుంటూ ఇది సక్సెస్ అవుతాం. అంటే లేకపోతే ఏమవుతుంది, ఓన్లీ ధనం తీసుకుంటాం, మేము జ్ఞానం ఇవ్వము, ఏమి ఇవ్వము అంటే ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. నెవర్ ఎండింగ్ ప్రాబ్లం ఇది, ఒక విషయ సర్కిల్ వెళ్ళిపోయి ఇంకా అంతే. సో స్టూడెంట్ వాడు తెల్లవారులు మొబైల్ గీకునేవాడు క్లాసులో నిద్రపోతాడా, చదువుతాడా, వింటాడా? నిద్రపోతాడు, అంతే. వాళ్ళు భారత పౌరులు. మళ్ళీ వాడు వచ్చి ఇంకా ఏదైనా నాన్ సెన్స్ చేసినాడు అనుకోండి, డబ్బుల కోసం మళ్ళీ ఫస్ట్ బలి అయ్యేది లేడీస్, సెకండ్ ఏజ్డ్ వాళ్ళు బలి అవుతారు, థర్డ్ స్టేజ్లో అందరూ బలి అవుతారు. ఆ సోకాల్డ్ కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ఇంకోరు కానీ వాళ్ళు రిటైర్డ్ అయినాక ఫస్ట్ టార్గెట్ వాళ్ళే అవుతారు వాళ్ళ స్టూడెంట్స్ ద్వారా. ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్ బాగుంటే సమాజానికి పనికి వస్తాడు, బాగలేకపోతే
ఎవరినోని దోచుకోవాలి కదా వాడు బతకాలంటే. అవునవును. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఇది ప్రాపర్గా అడ్రస్ చేస్తే ప్రాబ్లం లేదు, లేకపోతే అదే బెట్టింగ్ ఆడుకుంటూ స్టూడెంట్ డిస్కంటిన్యూ చేస్తాడు స్టడీస్. అవునవును. దే లూజ్. టెంపరీగా డబ్బులు వస్తాయి కానీ లాంగ్ రన్లో ఇన్స్టిట్యూషన్ రిప్యుటేషన్ కూడా పోతుంది. అందరు ఫేవరెట్ షారుఖ్ ఖాన్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిండు. అలాగే క్రికెట్ గాడ్ అని మనం కొలిచే సచిన్ టెండూల్కర్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిండు. అలాగే క్రికెట్ స్టేడియంలో వెనక స్క్రోల్ అవుతా ఉంటుంది రౌండ్గా బెట్టింగ్ యాప్స్, డ్రీమ్ 11 అని చాలా రోల్ అవుతా ఉంటాయి. సో దీని గురించి అడిగితే వాళ్ళు లీగల్గానే ఇవి చేస్తున్నాము, ఇల్లీగల్గా చేయట్లేదని ఒక మాట అయితే చెప్తున్నారు. ఇవి నిజంగా లీగల్గా చేయొచ్చా, ఇల్లీగల్గానే ఉంటాయా తెలియదు. మళ్ళీ వాళ్ళ రెస్పెక్టివ్ ఐ థింక్ డ్రీమ్ 11 ఏదో స్పాన్సర్ కూడా చేస్తున్నారు, బట్ అది ఎంతవరకు వ్యాలిడిటీ ఉందో తెలియదు. నేనైతే క్రికెటే చూడను, ఫర్గెట్ అబౌట్ బెట్టింగ్. నార్మల్గా సోకాల్ ఏముంటుందండి ఐపీఎల్ చూస్తే, నిన్ననే ఇప్పుడు హైదరాబాద్లో జరిగింది అంటున్నాను, నేను అదే రోడ్ నుంచి వస్తే ఐ లూజ్ మై టైం, ఐ వేస్ట్ మై టైం. నాకైతే ఉపయోగం ఉండదు లిటరల్గా. ఏముంది ఇప్పుడు పర్సనల్గా వాట్ మ్యాటర్స్ టు మీ, ఎవరు గెలిస్తే నాకేమైంది? నా జీవితంలో అలాంటి పర్స్పెక్టివ్ అంటే అలాంటి లెవెల్కి పోతేనే. ఎస్, నేను ఏదైనా టీంకి స్పాన్సర్ చేస్తుంటేనో, నేను ఏదైనా టీంకి లేకపోతే నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఆడుతుంటే కనీసం చూసినా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైతే ప్రేక్షకులు ఉంటారో వాళ్ళకి స్పాన్సర్స్ వస్తారు ఆటోమేటిక్గా. ప్రేక్షకులు వాళ్ళకి కావాల్సింది ఏదో ఒక పాత సామెత ఉంది, ఇప్పుడు కాదు, లాంగ్ బ్యాక్ చెప్తున్నాం. బెర్నార్డ్ షానో లేకపోతే ఇంకెవరో తెలియదు, బెర్నార్డ్ షా అనుకుంటా, సంబడి ఎల్స్. 11 players are playing, 11,000 fools are seeing అని మాట. అప్పుడు థౌజండ్స్లో ఉన్నారు, ఇప్పుడు అది ల్యాక్స్ క్రోర్స్కి పోయింది అన్నట్టు. సో అప్పుడు అంటే ఆయన టైంలో టీవీ అవి లేవు కాబట్టి ఓన్లీ 11 players are playing, 11,000 fools are seeing అని అంటున్నాడు అన్నట్టు. నౌ ఇట్స్ ఏ సేమ్ థియరీ, 11 players are playing, 11 crore fools are seeing అనే టైప్లో అంటున్నారు. అలాగే మన రానా దగ్గుబాటి గారి మీద, ప్రకాష్ రాజ్ గారి మీద, అనన్య నాగల్ల, ఇంకా విజయ్ దేవరకొండ, వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదైనాయి. వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారంటారు అసలు? నాకు తెలిసి ఒకరు ఇద్దరు రెస్పాండ్ అయినట్టున్నారు. ఏమని తెలియక తప్పు చేసిన, ప్రకాష్ రాజ్ గారు తెలిసి చేసినా తెలియక చేసినా అని తప్పే. నేను ఒక మర్డర్ చేసి తెలియక చేసినా అంటే వర్కౌట్ అవుతుందా? ఎన్నో ప్రాణాలు పోతుంటాయి. సో యాజ్ పర్ ద లా దే ఆర్ ఎలిజిబుల్ టు, దే ఆర్ సపోజ్ టు ఆన్సర్ ఇట్. అది కంపెన్సేషన్ రూపంలోనో లేకపోతే శిక్ష రూపంలోనో ఏం తెలియదు. ఇన్ కేస్ అది ఆ బెట్టింగ్ నాట్ అలౌడ్, బ్యాండ్ అని ఉన్నదనుకోండి మన లా ప్రకారం, వాళ్ళు ఏ యాప్ని బెట్టింగ్ చేసినారు కూడా తెలియదు మనకి. సో అవన్నీ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఏదైనా అయితే జడ్జిమెంట్ ఉంటే. బట్ బెస్ట్ ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడన్నా మేల్కొన్నారు, అంటే ఇప్పుడన్నా క్వశ్చన్ చేస్తున్నారు, లేకపోతే కేసులు బుక్ చేస్తున్నారు. ఈ రకంగానే కనీసం లక్షలాది మందిని కాపాడొచ్చు. సో అట్లనే చనిపోయారు. సో చాలా, నాకు తెలిసి 1800 మంది చనిపోయారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎంత ఇన్సెన్సిటివిటీ ఉందంటే సొసైటీలో, ఎవరు కుటుంబ సభ్యులు చనిపోతే వాళ్ళు బాధపడుతున్నారు, మిగతా వాళ్ళకి అది ప్రాబ్లంలో కనిపించట్లేదు. ఎప్పుడైతే వాళ్ళకి ప్రాబ్లంలో కనిపిస్తుందో అప్పుడు దే కెన్ థింక్ ఆఫ్ అన్నట్టు. లేకపోతే ఏమవుతుందంటే ఇట్స్ నెవర్ ఎండింగ్. ఇప్పుడు కరోనా అండి, ఎక్కడో చైనాలో వస్తే మనకందరి, ఇది కూడా కరోనా తాత లాంటిది, సైబర్ నేరాలు. సో ఈ రోజు కాకుంటే ఇంకో రోజు మనం విక్టిమ్ అవుతాం. మనకు జ్ఞానం ఉండాలి అంతే. ఈ సైబర్ నేరాల నుంచి తప్పించుకోవాలంటే ఓన్లీ జ్ఞానం ఉంటేనే తప్పించుకుంటారు అంతే. జ్ఞానం లేకుంటే ఎవడో సోకాల్డ్ సెలబ్రిటీస్ చెప్పారని చెప్పి ట్రాప్కి గురై గుర్తి మునిగిపోయినాక నేను మునిగిపోయినాను, వాడు చెప్పింటే ఆడినాను, వీడు చెప్పింటే ఆడినాను, తెలియలేదా? వాడు ఏదో చేయమంటే ఎట్లా చేస్తారు చెప్పండి? సో సేమ్ థియరీ ఇక్కడ కూడా అప్లికబులే. అసలు ఈ బెట్టింగ్ ప్రమోషనే రాంగ్. ఓకే, అది పక్కన పెట్టండి. ఈ ఆడేవాళ్ళు ఎవరైతే ఆడేవాళ్ళు వాళ్ళకు వాళ్ళ అమ్మ నాన్న ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? యాక్చువల్గా మన ఎడ్యుకేషన్లో పెద్ద ప్రాబ్లం అంటే 2 మిస్ అయినాయి. ఒకటి ఎకనామిక్స్ చెప్పలేదు, 2 మన రాజ్యాంగం గురించి చెప్పలేదు. అంటే ఏదో చెప్పినారు కానీ స్కూల్ లెవెల్లో మన రాజ్యాంగం అర్థమయ్యే వయసులో చెప్పలేదు. ముఖ్యంగా గ్రాడ్యుయేషన్లో 100% అందరికీ ఎకనామిక్స్ చెప్పాలి, అందరికీ మన న్యాయము, విధులు దీని గురించి చెప్పాలి, రాజ్యాంగం గురించి చెప్పాలి. ఇది కంపల్సరీ ఫోర్స్గానే చెప్పాలి. సో ముఖ్యంగా ఎకనామిక్స్ ప్రకారము ప్రోడక్ట్ ఉండాలా, సర్వీస్ ఉండాలా, ఆ ప్రోడక్ట్ సర్వీస్ డెలివరీ అవుతుండాలా. సో దాని మీద వచ్చే డబ్బులే బిజినెస్కి వస్తాయి. అంతేగాని ఎక్కడైనా ఈజీ మనీ ఉండదు. ఏదో మనం గుండుబాతు చూస్తుంటాం కదా, డబ్బులు ఊరికే రావని. అది దానికి రియల్గా అర్థం చేసుకుంటే 100% ఈ బెట్టింగ్ ఆడరు. సో డబ్బులు ఈజీగా రావు. నువ్వు సర్వీస్ అన్న ఇవ్వాలి,
లేకపోతే ప్రోడక్ట్ అన్నా సేల్ చేయాలి, చేయాలి. అప్పుడే మీకు వస్తాయి. అవును. లేకపోతే ఇంకా అంబానీ అదాని ఎందుకు రాత్రి ధనవంతులు గారా అందరూ? ఆ, ఇప్పుడు ఈ సిస్టమ్ ఉందనుకోండి మెగా9 టీవీలో, ఇంత ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు ఉంటుంది? ఇంతమంది ఎంప్లాయీస్ ఎందుకు ఉంటారు? ఇంతమంది వర్క్ ఎందుకు చేయాలి? ఊరికి బెట్టింగ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. తెలివి ఉంటే ఖచ్చితంగా ఒక ప్రాసెస్లో బిజినెస్ చేస్తారు, లేకపోతే అంతా తీసుకొచ్చి ఇటు పెడతారు డబ్బులు. ఏందండి యాక్చువల్గా నంద్యాలలో ఒక అబ్బాయి 2,30,00,000 ఎంతో పోగొట్టుకుంటే వాళ్ళ అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకున్నారు, డబ్బులు కట్టలేక. అట్లనే ఫ్యామిలీస్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ప్రాబ్లం ఏంటంటే మన దగ్గరకు వచ్చినప్పుడే మనకు అది ప్రాబ్లం అని లెక్క తెలుస్తుంది. కాదు, సొసైటీలో ఉంటే ఇఫ్ నాట్ టుడే టుమారో మనం కూడా విక్టిమ్ అవుతాం అవేర్నెస్ లేకుంటే. ఒకవేళ మనకు అవేర్నెస్ ఉంది, మన కుటుంబ సభ్యులు కూడా ఉండాలి. చాలా మంది ఏమంటారు, కాకి పిల్ల కాకి ముందు, పంది పిల్ల పందికి ముద్దు అన్నట్లు చాలా మంది చెప్పుకుంటారు, నా కొడుకు బెట్టింగ్ చేస్తున్నాడు. చెప్పుకుంటున్నారా? వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. యాక్చువల్గా విషయం ఏంటంటే బెట్టింగ్ మామూలుగా అయితే ఫిజికల్ బెట్టింగ్ ఏదైనా ఉన్నాయని ఇప్పుడు విలేజెస్లో కార్డ్స్ ఆడుతున్నారు. ఒక 5-6 మంది ఆడుతున్నారు అనుకోండి, ఎక్కడో ఒక ఇంట్లోనో ఒక చెట్టు కిందనో ఆడుతున్నారు. ఊరంతా తెలుస్తుంది ఒక 5-6 మంది అక్కడ కార్డ్స్ అని. ఈ ఆన్లైన్ వరకు వచ్చే వాళ్ళకి ఎవరు మొబైల్లో వాళ్ళు ఉన్నారు. అవును, ఎవరికి తెలియదు. అది లాస్ అయ్యే వరకు ఎవరికి తెలియదు. లాస్ అయ్యారు ఎప్పుడంటే తెలిసేది ఇంట్లో వస్తువులు తాకట్టు పడినప్పుడు, పోయినప్పుడు, అవును, ఇంట్లో డబ్బులు లేకపోతే అప్పులో ఇంటికి వచ్చినప్పుడు ఇలా తెలుస్తాయి అన్నట్టు. సింపుల్గా చెప్తున్నది, మొబైల్ను మనం ప్రాపర్గా యూజ్ చేసుకోబోతే మొబైల్ను మనం వాడుకుంటుంది అంటే అదే మొబైల్ ద్వారా ఎవడో వచ్చి మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి మన ఒళ్ళు గుల్ల చేస్తాడు మొత్తం అంతా. సో ఈ మొబైల్ ఎలాంటిదంటే కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి గలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రము, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాసురాస్త్రం. సో మీరు దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా భస్మాసురాస్త్రంగా? నేను చెప్తున్నాను, ఇన్ఫ్లుయెన్సర్స్ బ్రహ్మాస్త్రంగా వాడుకుంటున్నారు, సోకాల్డ్ బాధితులు భస్మాసురాస్త్రంగా వాడుకుంటున్నారు. సేమ్ మొబైలే, ఓనికి బ్రహ్మాస్త్రం అవుతుంది, ఓనికి భస్మాసురాస్త్రం అవుతుంది. సో ఈ మొబైల్ను మీ ఊహకు, మీ విజ్ఞానానికి, మీ వ్యాపారానికి, మీ ప్రమోషన్ కోసం వాడుకోండి. యూరోప్ గేమ్స్ ఎవడో దీని గురించి కాదు. సో ఇట్స్ ఆల్ అప్ టు యూ టు యూటిలైజ్ దిస్ వెపన్. మొత్తానికి బెట్టింగ్ కి ఎండింగ్ ఉంటే ఏముంటది అనుకుంటున్నారు? సింపుల్గా చెప్తాను చూడండి, ఇప్పుడు గంజాయి ఎవరు కొనట్లేదు అనుకో, అమ్మేవాడు ఉండడు. అవును. లేదు అమ్మేవాళ్ళు ఉన్నారనుకోండి, ఒకవేళ అమ్మేవాళ్ళు ఉన్నారు, ఎవరు కొనుక్కునే అమ్మేవాళ్ళు ఉండరు. ఎవడనా అని కొనేవాడు ఉంటే అమ్మేవాడు వస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను, ఒక పర్టికులర్ ఏరియాలో ఛాయ్ దుకాణాలు ఎందుకు ఉండవు? ఇప్పుడు ఎందుకు, ఇది జూబ్లీస్ ఏరియా కదా, అమీర్పేటలో ఎన్ని ఛాయ్ దుకాణాలు ఉంటాయి, ఈడ ఎన్ని ఛాయ్ దుకాణాలు ఉంటాయి? అక్కడ చాలా ఉంటాయి. ఎందుకు? ఛాయ్ తాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఛాయ్ తాగే వాళ్ళు ఉంటారు, కానీ బయటకు వచ్చి ఛాయ్ తాగే వాళ్ళు తక్కువ ఉంటారు, కాబట్టి జూబ్లీస్లో తక్కువ ఉంటాయి. సేమ్ తీరి ఇక్కడ కూడా అంతే. మీరు ఆడేవాళ్ళు లేకుంటే వాడు గేమ్సే తయారు చేయడు, వానికి కూడా డబ్బులు కావాలి కదా. సో బెస్ట్ ఏంటంటే మనం దూరంగా ఉండడమే దీనికి సొల్యూషన్. మీరు సైబర్ నేరాల గురించి మోసపోకూడదంటే ఎప్పటికప్పుడు సైబర్ నేరాలు ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయని మేము ఒక వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాము. అది ఇండియన్ సైబర్ వారియర్స్. మీరు వాట్సాప్ ఛానల్లో పోయి సెర్చ్ చేసినారనుకోండి ఇండియన్ సైబర్ వారియర్స్ అని, ఖచ్చితంగా మీకు లిస్ట్ అవుట్ అవుతుంది. లేదు నా పేరు మాధవరెడ్డి అని సెర్చ్ చేసినా అని మీకు లిస్ట్ అవుట్ అవుతుంది. సో వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళి ఇండియన్ సైబర్ వారియర్స్ అని మీరు ఫాలో అవ్వండి. మీ బంధుమిత్రుల చేత ఫాలో అయ్యేటట్లు చేయండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ బంధుమిత్రులను కూడా కాపాడుకోండి సైబర్ నేరాల నుంచి. సైబర్ నేరాలపై అవగాహనే నివారణ. థ్యాంక్ యూ.